మమతా బెనర్జీ రాజకీయ అంతానికి ప్రజలు పంతం పట్టడానికి కారణం, యువతరం జంజీ ఆమెని చేత్కరించడానికి కారణం, చేదరించుకోవడానికి కారణమైనటువంటిది ఆర్జికర్ ఆసుపత్రిలో మెడికో దారుణ హత్య చేసినటువంటి వ్యవహారాన్ని హషప్ చేసే ప్రయత్నం తృణమూల్ కాంగ్రెస్ నాయకులే వచ్చి అమ్మాయి శవానికి అంత్యక్రియలు కూడా చేయకుండా లాక్కుపోయి వాళ్లే దహనం చేసినటువంటి రాక్షస కృత్యం. చివరికి ఆ అమ్మాయి తల్లిని కూడా కొట్టినటువంటి వ్యవహారం. ఆమె పోరాడితే ఇప్పుడు ఆమెకి బీజేపీ టికెట్ ఇస్తే అక్కడే గెలిచిన నేపథ్యంలో తృణమూల్ నేతలని అరెస్ట్ చేయాలన్నటువంటి ఆమె డిమాండు. అదే సందర్భంలో మమతా బెనర్జీ మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్. అందుకోసమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాడు సువేందు అధికారి. ఇదే కాకుండా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టంలో ఆ రోజున మ్యానిపులేట్ చేసేటటువంటి కుట్ర చేసినటువంటి సూపరింటెండెంట్ సంగతి ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తాజాగా ప్రాసిక్యూషన్కి అప్పట్లో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ కాలేజీ సూపరింటెండెంట్ సందీప్ ఘోష్ని విచారించడానికి అప్పుడు ఒప్పుకోలేదు మమతా బెనర్జీ. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవంగా ఈడీ కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎటుకెళ్తుందో చూడాలి.